సో ఈ ధర్మాన్ని కాపాడడానికి చాలా మంది పోరాడుతున్నారు దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా, 2 తెలుగు రాష్ట్రాలు చాలా మంది. వాళ్ళని ఎందుకు కలుపుకోవట్లేదు మీరు? కలుపుకోకపోవటం అంటూ ఏమీ లేదండి. చాలామందికి నేనే కలిసి రామరాజ్య స్థాపన ప్రపోజల్ ఒకటి ఇచ్చి, ఈ దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోవడానికి కారణం కబ్జాదారులు కాదండి. వీరరాఘవరెడ్డి అంటే డబ్బుల కోసమే, డబ్బులు సంపాదించుకోవడానికి ఈ మార్గం ఎంచుకున్నాడు. ఇంకెక్కడ ఆప్షన్ లేదా నాకు సంపాదించాలంటే షార్ట్ వే ఇది. నేను 2001, 2002లో సంగీతం మాస్టర్గా ఉన్నప్పుడు నా నెల ఆదాయం సుమారు 2 లక్షల దాకా ఎగురుమతి ఉండేది. ఇప్పుడు నేను ఆ పెడగోజిక్స్ టీచింగ్ మొదలుపెట్టిన నాకు బతకడానికి ఇబ్బంది ఏమీ లేదు. 2 రోజులు ఒకవేళ అభియోగమే నిజమని నిరూపించగలుగుతాను. రామరాజ్య స్థాపనతో మీరు చేయాలనుకున్నది ఏంది, ఇప్పుడు చేస్తుంది ఏంది, భవిష్యత్తులో చేయాలనుకున్నది ఏంటి? ఊరికి ఒక్క సైనికుడిని ఏర్పాటు చేసి ఈ పోషణ మొత్తం ఊరు చూసుకునేలా బాధ్యత తీసుకుని సైనికుడిని ఇస్తే తప్పుడు తీర్పులు ఇచ్చి తప్పించుకునే న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి, కొత్త చట్టం 218 పిఎన్ఎస్ఎస్ని ప్రయోగించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అశోక్. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్, నిత్యం వార్తల్లో ఉంటారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, ఏదో సందర్భంలో ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. రామరాజ్య వ్యవస్థాపకులు వీర రాఘవరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? అసలు మీరు ఎట్లా వచ్చారు ఇక్కడ? రామరాజ్య స్థాపన కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి, ఒక టీం తయారు చేయాలి, ఒక సైన్యం తయారు చేయాలని ఎలా వచ్చింది మీకు ఈ థాట్? అది చిన్నప్పటి నుంచి తిరిగి చూస్తున్నాం, సొసైటీ చూస్తున్నాం కదండి, వ్యవస్థలు ఈ రకంగా పనిచేస్తున్నాయి. ఆ వ్యవస్థల మీద చర్య తీసుకోవాల్సిన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి. సో మీరు తీసుకున్న నిర్ణయం, మీరు వెళ్తున్న వేనే కరెక్ట్ అంటారా రామరాజ్య స్థాపనకు? అంటే ఇది కరెక్ట్ కాకపోతే ఇంకేదైనా మంచి మార్గం ఉన్నా పర్వాలేదు, ధర్మస్థాపన జరగాలని కోరుకుంటున్నాం. సో ఈ ధర్మాన్ని కాపాడడానికి చాలా మంది పోరాడుతున్నారు దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా, 2 తెలుగు రాష్ట్రాలు చాలా మంది. వాళ్ళని ఎందుకు కలుపుకోవట్లేదు మీరు? కలుపుకోకపోవటం అంటూ ఏమీ లేదండి. చాలామందికి నేనే కలిసి ఈ హైందవ సంఘాల పెద్దలకు కూడా కలిసి రామరాజ్య స్థాపన ప్రపోజల్ ఒకటి ఇచ్చి, అయ్యా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సింది న్యాయమూర్తులు. ఈ దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోవడానికి కారణం కబ్జాదారులు కాదండి, వారికి స్టే ఇచ్చి కాపాడుతున్న న్యాయస్థానాలు. ఈ న్యాయమూర్తుల మీద ఈ 197 సిఆర్పిసి ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4 ప్రయోగించకుండా ఉపేక్షిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పే. కాబట్టి పూర్వకాలంలో హిరణ్యకశిపుడికి ఎలాగంటే రక్షణ కవచాలు ఉన్నాయో, ఈ న్యాయమూర్తులకి అలాంటి రక్షణ కవచాలు ఉన్నాయి. వీటిని తొలగించడం కోసం ఇలాంటి మార్గాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఒకటే అండి, మీరు ఇంత చేస్తారు కదా, దేవుళ్ళ గుడ్లకు పూజారులకు ఫోన్ చేయడం, డబ్బులు అడగడం, ఇదంతా డబ్బు ఎందుకు? మీకు డబ్బు ఏమవసరం అసలు? అంటే డబ్బులు మేము ఎవరిని అడిగామో చెప్పండి, డబ్బులు అడగట్లే. ఒక సైనికుని మీరు ఏర్పాటు చేయండి మీ ఊరు నుంచి. అంటే ఇప్పుడు మీరు రంగరాజన్ మీద దాడి చేసిన కూడా డబ్బుల కోసం కాదు, దేనికోసం దాడి చేసిన? మరి మీరు ఒక దాడి అనేది లేదండి. దాడి సరే, ఏదో వాదన, అక్కడికి వెళ్ళే సమయానికైనా ఆయన దగ్గరకు పోవాల్సిన అవసరం. ఆయన అంతమంది అర్చక పురోహితుల దగ్గరికి వెళ్ళినట్టు ఆయన దగ్గరికి వెళ్ళాం. అన్యమత ప్రార్థనా మందిరాల్లో 2040కి 2050 కల్లా వారు ఒక ప్రణాళిక వేసుకుని ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం ఏం ఏర్పాట్లు చేసుకుంటున్నారో దాన్ని ప్రతిఘటించడం కోసం మా ఆలయాల్లో అర్చక పురోహితులుగా బాధ్యత మీదే అని ప్రతి ఆలయానికి తిరుగుతున్నామండి మేము. అలాగే రంగరాజన్ గారిని కూడా కలిసాం, కానీ మేము కలిసే సమయానికి ఉండకూడని స్థితిలో ఉండటం, అది మేము చూడటం. సో మీరు ఒక ట్రస్ట్ కూడా పెట్టినట్టు తెలిసింది. అవునండి, కోసలేంద్ర. మీరు మీ వంశం ఏదో పేరు చెప్పారు, ఇన్స్ట్రక్షన్ ఇక్ష్వాకు సంథింగ్ ఏదో ఉన్న పేరు. ఏంది అది అసలు? అది ఎప్పుడు వినలేదు. అంటే ఈ వాల్మీకి రామాయణంలో ఇక్ష్వాకు వంశం ప్రస్తావన ఉంటుందండి. సహజంగా ఏమిటంటే మనం ఇప్పుడు రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అని వేరుపడి ఉన్నాం. మనం పూర్వకాలం వెళ్తే ఈ శూద్రుల్లో ఇన్ని వగలు, ఇన్ని వెరైటీస్ లేవండి, విభాగాలు లేవు, ఒకటే శూద్రులు. వీళ్ళందరూ ఒక తల్లి పిల్లలని వాల్మీకి రామాయణం చెప్తుంది, జటాయు శ్రీరాముడు సంభాషణ చెప్తుంది. అది నిజం చేస్తూ ఆ కశ్యపుడు పరంపరలో ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉన్నారని, కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు, కాశ్యప గోత్రంలో క్షత్రియులు, కసప గోత్రంలో వైశ్యులు, కాశ్యప గోత్రంలో ఈ మిగతా ఈ రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరులు ఉన్నారని.
అందులో భాగంగా మా గోత్రం మహిపాల్ అయితే మా మహిపాల గోత్రానికి మూలమని కాశ్యప గోత్రం అని ఇదే వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడు సంభాషణ చెప్తుందండి. సో రామరాజ్య స్థాపన కోసం మీరు చేస్తున్న పోరాటం ఓకే. అంతా ఓకే. కానీ ఈ డబ్బుల వ్యవహారం కాడికొస్తేనే ఈ వసూళ్లు గాని, ఇదంతా ఒక వార్త అయితే బాగా తిరుగుతా ఉంది. ప్రతి ఛానల్‌లో గాని, ప్రతి దగ్గర ప్రతి ఒక్కరు వీరరాఘవరెడ్డి అంటే డబ్బుల కోసమే. డబ్బులు సంపాదించుకోవడానికి ఈ మార్గం ఎంచుకున్నాడు. హ్మ్. ఇంకెక్కడ ఆప్షన్ లేదు ఆయనకు. హ్మ్. సంపాదించాలంటే షార్ట్ వే ఇది. హ్మ్. ఒక పేరు పెట్టుకోవడం, డబ్బులు సంపాదించడం. నేను 2001, 2002లో సంగీతం మాస్టర్‌గా ఉన్నప్పుడు నా నెల ఆదాయం సుమారు 2,00,000 దాకా ఎవ్రీ మంత్ ఉండేదండి. హ్మ్. ఇప్పుడు నేను పెడగోజిక్స్ టీచింగ్ మొదలుపెట్టినా నాకు బతకడానికి ఇబ్బంది ఏమీ లేదు. రెండోది ఒకవేళ అభియోగమే నిజమని నిరూపించదలుచుకుంటే అరెస్ట్ చేసిన సమయంలో మా అకౌంట్స్ సీజ్ అయినాయి, మా ఫోన్లు సీజ్ అయినాయి, మా కార్లు సీజ్ అయినాయి. ఒకవేళ మేము అక్రమంగా ఏమన్నా అట్లా సంపాదన ఏమన్నా ఉన్నా ఆ జనానికి పనిచేయమని కోరుతున్నామండి మేము. లేనివాడికి పనిచేయమని కోరుతున్నాం. ₹1,00,000 పట్టుకున్నారా పోలీసులు? ఎంతండి? పట్టుమని ₹1,00,000 నగదు కానీ అకౌంట్లో పట్టుమని ₹1,00,000 డబ్బులు కానీ పట్టుకున్నారా వాళ్ళ పోలీసులు? అంటే మేము అక్రమంగా దోచుకొని ఎక్కడన్నా దాచిపెట్టామా? అలా దాచిపెడితే పట్టుకోవడం లేకపోతే ఈ పోలీసులకి ఏమైనా చేత కాలేదా? ఏది నిజం? సో మీరంతా ఈ వ్యవస్థ అంతా ఎక్కడి నుంచి నడుపుతారండి? ఎక్కడ హైదరాబాదా? లేకపోతే ఎక్కడ? తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి ఉంది? అంటే అట్లానే లేదండి. ప్రతి జిల్లా తిరుగుతూనే ఉన్నామండి. ప్రతి జిల్లాకి ఒక పాలకుడు ఉండాలి. వారంలో ఒక్కరోజు, మిగతా 6 రోజులు మీ కుటుంబం కోసం పనిచేసుకోండి. ఒక్కరోజు రామరాజ్య స్థాపన కోసం పనిచేయండి. ఇది పాలక వ్యవస్థ పనితీరు. ప్రతి జిల్లాకి ఒక పాలకుడు ఉండాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక పాలకుడు ఉండాలి. ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి ఉండాలి. వీరు అర్చక పురోహితులకు మెల్లగా తీసుకొచ్చి అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఏ బోధన చేస్తున్నారో అలాంటి దుస్థితి, తప్పులు మనం బోధించక్కర్లేదు. కనీసం ధర్మం కోసం మనం ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మీరు ఈ బోధనలు చెయ్యండి అనే బాధ్యత, గుర్తు చేసే బాధ్యత ఈ పాలకులు సో తీసుకోవాలి. మీరు ఈ రామరాజ్యం అంతా ఓకే. కానీ ఈ పాలకులు అంటే మీరన్నట్టు రాజకీయ నాయకులతోనే వ్యవస్థ నడుస్తుంటది. వాళ్ళు చేసే చట్టాలు, వాళ్ళు చేసే ఇంప్లిమెంటేషన్స్‌తోనే నడుస్తుంటాయి. సో దానికోసం ఈ రామరాజ్య స్థాపన కోసం మీరు చేసిన కృషిని మేము కొనియాడతాము. అంతా ఓకే. సో దానికోసం మీరు ఇంకా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసే ప్రయత్నం చేశారా అసలు దీనికోసం అసలు? ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసే ప్రయత్నం చేయడానికి ఆయనే నిస్సహాయ స్థితిలో ఉన్నాడండి ఆయనే. 2015లో ఆయన ఓ చట్టం తీసుకొచ్చారు ఆయన. ఆ చట్టం పేరు ఎన్‌జేసీ యాక్ట్. ఈ యాక్ట్ చాలా మంచి చట్టం అండి. ఒకవేళ మనకు మోడీ గారంటే ఇష్టం ఉన్నా లేకున్నా మంచిని మంచని చెప్పుకోవాల్సి వస్తది మనం. ఈ చట్టం ఏమిటంటే కొలీజియం వ్యవస్థ రద్దు చేసి న్యాయమూర్తుల్ని, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల్ని ఎలా నియమించాలో చట్టం పట్టుకొచ్చారు. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేసి కొట్టేసింది. 5 మందిలో జాస్తి చలమేశ్వర్ గారు తప్ప మిగతా నలుగురు ఆ చట్టాన్ని కొట్టేశారు. న్యాయంగా ప్రధానమంత్రి గారు ఆర్టికల్ 124 ప్రయోగించి ఈ నలుగురిని తొలగించి ఉండాల్సింది. అలా తొలగిస్తే సామాన్యుడికి కూడా న్యాయం జరగాలి, చేయాలనే భయం వాళ్ళలో వచ్చుండేదేమో అని సో కోరుకున్నాం. మీరు ఇంత చట్టాల గురించి ప్రతి సెక్షన్ చెప్తున్నారు. అసలు మీరు అడ్వకేట్ అయితే బాగుంటుండే కదా! అంటే నా మీద ఎన్ని కేసులు గతంలో పెట్టినా అన్ని కేసులు నేనే వాదించుకొని గెలిచొచ్చానండి. సొంతంగా వాదించుకున్నారా? సొంతంగా వాదించుకున్నానండి. అసలు మీరు అడ్వకేట్ అయితే ప్రజల సమస్యలు సగం తీరిపోతాయి. అట్లా ఏమీ లేదండి. ఇప్పుడు కోర్టులు ఉన్నాయండి. న్యాయమూర్తులు ఫేస్ వాల్యూ అనే దాంతో చాలామంది తీర్పులు ఇస్తారండి. మీరు సుప్రీంకోర్టుకి కేసు పట్టుకెళ్ళండి, హైకోర్టుకి కేసు పట్టుకెళ్ళండి. ఎవరి బెంచ్‌కి వస్తుంది, ఆయన ఏ కులం, ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఎవరిని ఆయన ముందు నిలబెడితే పేపర్ కాకుండా కేవలం ఫేస్ చూసి ఆర్డర్ ఇస్తాడు అనే తత్వం అక్కడ పెరిగిపోయింది. మీరు ఎవరిని అడిగి చూడండి మీరు. న్యాయస్థానాల్లో మీకు ఫైనల్‌గా రామరాజ్య స్థాపనతో మీరు చేయాలనుకున్నదేంది? ఇప్పుడు చేస్తుందేంది? భవిష్యత్తులో చేయాలనుకున్నదేంటి? స్వామి, ప్రతి ఊరు నుంచి ఒక సైనికుడు గాని, ఈ అర్చక పురోహితులు అంటే అన్యమత ప్రార్థనా మందిరాల్లో బోధకులు బాధ్యత తీసుకుని ఏర్పాటు చేసుకున్నట్టు, మా ఆలయాల్లో అర్చక పురోహితులు కూడా బాధ్యత తీసుకుని ఊరికొక్క సైనికుడిని ఏర్పాటు చేసి, ఈ పోషణ మొత్తం ఊరు చూసుకునేలా బాధ్యత తీసుకుని సైనికుడిని ఇస్తే 27,800 గ్రామాలు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో. 27,800 మంది సైన్యం అవుతాం. కనీసం 5,000 మంది సైన్యం వచ్చినా గో సంరక్షణ చేయొచ్చు, దేవాలయాల సంరక్షణ చేయొచ్చు, భూ సంరక్షణ చేయొచ్చు. తప్పుడు తీర్పులు ఇచ్చి తప్పించుకునే న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి, కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్ని ప్రయోగించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా మనం ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. అవును. మీరు ఒకటి పర్సనల్ క్వెషన్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10th అండి, ఎస్ఎస్ఎల్సి. 10th ఫెయిలా? పాస్ అయ్యానండి. తర్వాత ఎందుకు చదువుకోలే? ఈ సంగీతం మీద కొద్దో గొప్పో కొంచెం నేర్చుకునే ప్రయత్నంలో మీ ఉన్నామండి. ఫాదర్, పెడగోజిక్స్ మీ ఫాదర్, మదర్ ఏం చేస్తారు?
నాన్న వ్యవసాయం అండి. వ్యవసాయం. ఏ ఊరు మీద? తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం. ఇప్పుడు అందరు అక్కడనే ఉంటారా? అంటే అమ్మ, నాన్న అక్కడ ఉంటారు. తమ్ముడేమో ఒక తమ్ముడున్నాడు. ఆయన నూజివీడులో ఉంటాడు. న్యూజిలాండ్. సో వాళ్ళంతా అక్కడనే. మీరు వెళ్తుంటారా అప్పుడు? ఎప్పుడైనా వెళ్తుంటామండి. కుటుంబం వదిలేశారా? అంటే వదిలేయటం ఏమీ లేదండి. వదిలేయటం ఏమీ లేదు. ఇయర్లీ వన్సో ట్వైసో వెళ్ళొస్తుంటాం. సో ఇది ఓవరాల్‌గా ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడారు వీర రాఘవరెడ్డి గారు. సో మీరు అనుకున్నది నెరవేరాలి. మీరు రామరాజ్య స్థాపన ముందుకెళ్ళాలి. కానీ ఇలా గాకుండా దాడులు, ప్రతి దాడులకు పోకుండా రామరాజ్య స్థాపన కోసం అందరిని కలుపుకుపోతే బావుంటదని మా